మహాభయంకరమైన పురాతనమైన భవనం గురించి చెప్పాను కదా. ఆ భవనం చుట్టూ ఎప్పుడూ ఒక అంతుచిక్కని మర్మం ఆవరించి ఉండేది. చుట్టుపక్కల వారు ఆ భవనం లోపల వింతైన శబ్దాలు, అసాధారణమైన దృశ్యాలు చూశామని చెప్పుకునేవారు. ఒకరోజు కొంతమంది యువకులు ఆ భవనం లోపల పరిశోధించాలని నిర్ణయించుకున్నారు. వారు ధైర్యంగా ఆ భవనంలోకి ప్రవేశించారు. లోపల భయంకరమైన చీకటి మరియు నిశ్శబ్దం వారిని ఆ దౌవం చేశాయి. వారు ఒక్కొక్క గదిని దాటుకుంటూ ముందుకు వెళుతుండగా వారికి వింతైన శబ్దాలు, అదృశ్య పాదాల చప్పుడు వినిపించాయి. అకస్మాత్తుగా ఒక తలుపు దానంతట తానుగా తెరుచుకుంది. వారు ఆ గదిలోకి తొంగి చూడగా గది లోపల ఒక పురాతనమైన కుర్చీలో ఒక వృద్ధురాలు కూర్చుని ఉండటం చూశారు. ఆమె వారిని చూసి భయంతో వణికిపోయింది. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నించింది, కాని ఆమె మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఇంతలో ఆ భవనం లోపల పెద్ద శబ్దం ప్రతిధ్వనించింది. ఆ యువకులు భయంతో భవనం నుండి బయటకు పరుగులు తీశారు. ఆ రోజు నుండి ఆ భవనం మరింత భయంకరంగా మారిపోయింది. ఎవరూ ఆ భవనం లోపలికి వెళ్లడానికి ధైర్యం చేయలేదు. ఆ తరువాత ఆ యువకులు ఆ భవనం నుండి బయటపడిన తర్వాత వారు ప్రతి రాత్రి ఆ భవనంలో జరిగిన సంఘటనల గురించి ఆలోచించసాగారు. అది వారిని ఎంతగానో కలవరపెట్టసాగింది. ఒకరోజు వారిలో ఒకడైన రాహుల్ ఆ భవనం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన స్నేహితులను నిరాకరించాడు, ఎందుకంటే అది చాలా ప్రమాదకరమని విషయానికి అతనికి తెలుసు. రాహుల్ ఆ భవనం గురించి మరింత పరిశోధన చేయడానికి బయలుదేరాడు. అతను గ్రంథాలయాలకు వెళ్లి పాత పత్రికలను మరియు పత్రాలను పరిశీలించాడు. చివరికి అతను ఒక ముఖ్యమైన సమాచారాన్ని కనుగొన్నాడు. ఆ భవనం పూర్వం ఒక మంత్రగత్తెకు చెందినదని తెలిసింది. ఆమె అతీంద్రియ శక్తులను ఉపయోగించి ప్రజలను భయపెట్టేదని ప్రతీతి. రాహుల్ ఆ మంత్రగత్తె గురించి మరింత సమాచారం సేకరించాడు. ఆమె ఎలా చనిపోయింది మరియు ఆమె శక్తుల గురించి ఇంకా ఏమైనా ఉందా అని తెలుసుకోవాలనుకున్నాడు. రాహుల్ తన పరిశోధనను కొనసాగించాడు. అతను కొన్ని పురాతన పుస్తకాలను మరియు పత్రాలను పరిశీలించాడు. చివరికి అతను ఒక ముఖ్యమైన సమాచారాన్ని కనుగొన్నాడు. ఆ మంత్రగత్తె మరణించే ముందు తన శక్తులను ఒక మంత్రదండంలో నిక్షిప్తం చేసిందని తెలిసింది. ఆ మంత్రదండం ఆ భవనంలోనే ఎక్కడో దాగి ఉందని కూడా తెలిసింది. రాహుల్ ఆ మంత్రదండం యొక్క ఆచూకీని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ భవనం లోపల మళ్లీ ప్రవేశించాడు. ఈసారి అతను మరింత జాగ్రత్తగా పరిశోధించాడు. అతను ఒక గదిలో ఒక రహస్య తలుపును కనుగొన్నాడు. ఆ తలుపు వెనుక అతను ఒక పురాతనమైన మంత్రదండాన్ని కనుగొన్నాడు. ఆ మంత్రదండం చాలా భయంకరంగా ఉంది. రాహుల్ ఆ మంత్రదండాన్ని తీసుకొని బయటకు వచ్చాడు. అతను ఆ మంత్రదండాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడు. అతను ఒక కొలిమిలో ఆ మంత్రదండాన్ని వేశాడు. ఆ మంత్రదండం కాలిపోయి బూడిదగా మారిపోయింది. రాహుల్ ఆ మంత్రగత్తె శక్తులను అంతం చేయగలిగాడు. అతనికి చాలా సంతోషంగా అనిపించింది. అతను తన స్నేహితులకు ఈ విషయానికి చెప్పాడు. వారంతా చాలా ఆశ్చర్యపోయారు. రాహుల్ ఆ భవనం గురించి ఇంకెప్పుడూ ఆలోచించలేదు. అతను తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు. ఈ కథ మీకు ఎలా అనిపించింది?